దేశ రాజధాని ఢిల్లీలో బాంబు మోత మోగింది. ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించగా పలు వాహనాలకు మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 9 మంది మరణించగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 6:45 సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేటు నెంబర్ 1 సమీపంలో పార్కు చేసిన కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో సమీపంలోని షాపులు ధ్వంసం కాగా 5కు పైగా వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టగా ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు కారణం తెలుసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఉగ్రవాద దాడుల కుట్రల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పలు రాష్ట్రాల్లోని కొందరిని అరెస్టు చేయడంతో పాటు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే బాంబు పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని కోణాల్లో బాంబు పేలుడుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు మోత మోగింది. ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించగా పలు వాహనాలకు మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 9 మంది మరణించగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 6:45 సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేటు నెంబర్ 1 సమీపంలో పార్కు చేసిన కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో సమీపంలోని షాపులు ధ్వంసం కాగా 5కు పైగా వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టగా ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు కారణం తెలుసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఉగ్రవాద దాడుల కుట్రల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పలు రాష్ట్రాల్లోని కొందరిని అరెస్టు చేయడంతో పాటు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే బాంబు పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని కోణాల్లో బాంబు పేలుడుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు.